అంటే అన్న తమ్ముల బంధము అసలు ఈ సంవత్సరం అంతా ఎంత హ్యాపీగా ఎంత గొడవలైనా ఏమైనా సరే ఈ సంవత్సరం మాత్రం పక్క కలవాల్సిందే. తమ్ముడు అక్క బంధం అంటే అలా ఉంటుంది అన్నమాట. అయితే మీరు కూడా అక్క చెల్లెలు ఎవరైనా గొడవ పెట్టుకుంటే అన్న తమ్ములు కూడా ఎవరైనా అడిగి ఉంటే మీ అక్క కోసం ఫోన్ చేసి పిలవండి, రాఖీ కట్టించుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఎలా ఉంటామో మనకైతే తెలియదు. అంటే మా అన్న ఊరికి వెళ్తున్నాడు, ఈరోజు వెళ్తున్నాడు, అందుకని ఈరోజు రేపు పండగ కాబట్టి ఈరోజు ఏం తెచ్చిండో మరి మీ అన్న గిఫ్ట్? పడుకురా లేచిండు. సంవత్సరం అయితే ఇలాగైతే ఫస్ట్ వస్తుంది. అలాగే మేము కూడా ఇప్పుడు సర్ప్రైజ్, మా తమ్ముడు వచ్చేసిండు. నాకు తమ్ముడు అయితే లేడు, చనిపోయాడు. ఆయన పేరు కృష్ణ. చనిపోయి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు ఒక బెస్ట్ తమ్ముడు దొరికిండు. చాలా అంటే చాలా మంచోడు. కలిసి వర్క్ చేస్తాం మేము అక్కడ. అసలు ఎలా అంటే మేము మా మిస్టేక్ అయితే మాకేం గొడవలు రావు, వచ్చినా మేము ఒకరొకరు సరి చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే మేము ఉన్నట్టు మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు వచ్చేస్తున్నాడు ఇప్పుడు. చూసేద్దామా మా తమ్ముడిని? ఈయన మా తమ్ముడు మహేష్. చాలా మంచోడు. ఎరా పెళ్లి చేసుకున్నాక ఏమైనా దూరం పెట్టావే? పెట్టావు కదా, ఎప్పుడు ఇలాగే ఉంటావు కదా. అంతేనా? అవి ఎక్కడికైతే వదలవు కదా. అదే నన్ను వదలదు, బాగా కూడా వదలదు. మరి ఏంటి మరి ఈరోజు రక్షాబంధం కాబట్టి అక్క తమ్ముడితో మనం ఉన్నట్టే అందరు కూడా ఉండాలి కదా. అదే ఎంత అంటే అసలు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు. ఎక్కడికైనా పిలిస్తే ఒక్క నిమిషంలో వచ్చేస్తాడు. అంత సపోర్ట్ అన్నమాట. తమ్ముడు లేకుండా తమ్ముడు సపోర్ట్. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ కెమెరా కూడా నాకు అసలు వీడియో కూడా నేను పెట్టాలని అనుకోలేదు, కానీ ఈరోజు నా ఫస్ట్ వీడియో ఇది నా లైఫ్ లో. అందుకు వీడియో చేస్తున్నాను. మా తమ్ముడు సపోర్ట్ చేసినందుకు నేను ఈ వీడియో చేసినాను. నాకైతే రాదు ఈ వీడియో చేయడము. వీడి వల్ల సపోర్ట్. ఏ వీడియో అయినా సరే చేయాలక్క అట్లా చేయాలక్క అని సపోర్ట్ చేస్తున్నాం. మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఇంకా మాకు రాని వీడియో కూడా ఇలా చేయండి ఇలా చేయండి అని కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ తమ్ముడికి రాయి కడుతున్నావా? నేనైతే మా తమ్ముడికి కడుతున్నా. మరి మీ తమ్ముడికి కట్టినావా? మా తమ్ముడు కట్టినాను. ఎక్కడ ఏమండి ఒక మంచి గిఫ్ట్ పెట్టాను. అవునా? పెట్టాను అని పెట్టలేదు కానీ పెడతా. అంటే మరి ఈ రాఖీ ఎవరు కట్టారు? వేరే వాళ్ళు కట్టాను. అవునా? మరి నెక్స్ట్ రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ వేరే వాళ్ళు వస్తుంది. అబ్బో, అంటే నీకు డబుల్ పార్టీ అన్నమాట. ఇప్పుడు కాదు, ఇచ్చినప్పుడు చెప్తాను. అవునా? సర్ప్రైజ్. ఓహో, అయితే మా ఆయన అయితే చాలా మంచోడు. మీకు ఇంకో మాట చెప్పాలా, నాకు ఏదైనా వీడియోకైనా సపోర్ట్ ఉన్నాడు, చేసుకొని ఇష్టం అన్నాడు. అందుకని నేను వీడియో చేయగలుగుతున్నాను. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏమొక అవసరమా ఆ వీడియోలని ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా అనుకుంటున్నారంట. అలా ఎవరు అనుకోవద్దు. మొగుడు సపోర్ట్ లేనిది ఏ ఆడది చెయ్యదు. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు నేనేం తప్పుగా మాట్లాడితే. కట్టలేదు, కడతాను. అంటే మా నాన్న నా తమ్ముడు లేడు కాబట్టి మా పెద్దన్న రాబోతున్నాడు. అంటే పెద్దన్న ఎవరో అని కాదు, మా డాడీ. అంటే మా తమ్ముడు లేడు కదా, అందుకు మా డాడీని కడుతున్నాను. నేను చిన్నపోవద్దని మా డాడీ ఎప్పుడు నాకు సపోర్ట్గా. ఎందుకు ఆయనకు కూడా చెల్లెలు లేరు, నేనే చెల్లెని, నేనే బిడ్డని, నేనే అక్కని, నేనే అన్ని. ఇప్పుడు మా డాడీ రాబోతున్నారు, చూసేద్దాం. డాడీ హాయ్, అక్కడ హాయ్ చెప్పండి. కింద పడతావు. మా డాడీ అంటే అన్న అయినా డాడీ అయినా అన్ని మా డాడీ నాకు సపోర్ట్. ఎవ్వరు ఆశపడొద్దు అంటాడు, ఎవ్వరు ఆశపడొద్దు.
ఇస్తాడు. మా డాడీ నాకు బంగారం. మీ డాడీ బంగారం. ఏం బంగారం ఇస్తున్నావు? అదొక జోక్ అన్నమాట. అయితే ఇప్పుడు పార్టీ ఏంటి మన పార్టీ ఒక బియ్యం అభిషేకం నువ్వు తాగేసేయి. అయ్యే నేను తాగుతానండి, నాకంటూ నువ్వు అంటే నాకు కూల్ డ్రింక్ అంట. చూద్దామా? అయితే ఇప్పుడు ఇద్దరికి రాఖీ కట్టబోతున్నా, చూసేద్దామా? చూసిరా స్వీట్ మా శివుడు బొట్టు మా నాన్నకి ఎంతైనా రాఖీ రాఖీకా చూడు ఎంత బాగున్నాయి అసలు. ఎంత 10 రూపాయలు అది 10 రూపాయలు అది 30 రూపాయలు అయినాయి. డబ్బులేమో బాగా తీసుకుంటారు, 10 రూపాయలు రాఖీ కొనుక్కొస్తారు. ఇంకో మాట చెప్పడం మీకు మర్చిపోయాను. ఇప్పుడు మా సురేపేటకి మా పాప ఇద్దరు వెళ్ళబోతున్నారు, మా అమ్మ కూడా వెళ్తుంది. ఆ తమ్ముని కట్టేద్దామని, వీళ్ళు కూడా అలా ముగ్గురు తమ్ముళ్ళు కట్టేద్దామని వెళ్తున్నారు. ఇంకా అక్కడైతే మా ఊరికి అయితే వాళ్ళు వీడియో తీస్తే మీకు నేను తప్పకుండా పెడతాను. మా సురేపేట ఎలా చూడండి ఎంత కలకల కలకల మెరిసి 500, ఇది 10, ఇది 10 రూపాయలు. ఇప్పుడు వాళ్ళు ఏం గిఫ్ట్ పెడతారు మనం కూడా చూద్దాము. ఏంటో స్పెషల్ పట్టు పట్టు చీర అంట మా తమ్ముడు నా కోసం తీసుకున్నాడు. థ్యాంక్ యూ. చూసిరా ఎంత బాగుందో. బార్డర్ చూడండి ఎలా వచ్చిందో, గోల్డ్. మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గిఫ్ట్ జేబులోకి వెళ్ళి ఒక 20 రూపాయలు తీస్తాడు మేబీ. ఆడబెట్టిండు. స్వెట్ ఎన్ని ఉన్నాయి? 10 రూపాయలు రాఖీ కడతారు, ఇన్ని డబ్బులు ఒక్క 70 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా వదినాలు వచ్చిర్రు. అంటే పండగ రోజు మిస్ అయ్యారు, ఇప్పుడు వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకు అప్పుడు ఊరికి వెళ్ళిరంట, అందుకని అలా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చారు. చూడండి మీ పేరు చెప్పండి, హాయ్ చెప్పండి. ఇక మా ఆయన అంటే ముద్దుల అన్న, అలా అన్న మా కమలాకర్ అన్న వెనుక ఉన్నాడు. రా అన్న తీసుకొచ్చాయి అంటే ఆయన కూడా గెస్టే కదా. ఇప్పుడు అక్కడ హాయ్ చెప్పు, నాకు అది పొట్టిగాడు అర్జునుడు ఎట్లా సిగ్గుపడుతున్నాడు. కొంచెం మా నవరాత్రి నీ సొమ్ము ఎవరు తీసుకోలేడు కానీ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మా వదిన చూడండి వేడి వేడిగా ఎలా ఉంది చాయ్. ఇంకా తాగాలి. వాతావరణం అయితే మా కాడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎలా టీ తాగుతున్నారు అందరు కలిసి. హాలా కెమెరా జ్యోతక్కనంట నేను ఎక్కడికి పోయినా పిస్ తెచ్చాను. మా చెల్లెలు వచ్చారని పిస్, మా చెల్లెల కంటే బాగా చాలా ఇష్టం అని పిస్ తీసుకొచ్చాను. అవునా? వావ్. అంటే వీళ్ళేనా మీ చెల్లెలు? అవునవును. ఏ చెల్లెకి ఇష్టం? జోష్న. జోష్నా? ఓహో ఫేవరెట్. యాక్చువల్ అయితే చికెన్ తీసుకొద్దును, కాకపోతే జోష్నకు బాగా పిస్ అంటే బాగా చాలా ఇష్టం అని తీసుకొచ్చిన. ఆల్రెడీ ఒక చేపలు తిరిగాను, లేవు 2-3 చేపలు తిరిగాను. ఒక చేప
ఇప్పుడైతే పులుసు అయితే బాగుంటుంది, ఎందుకంటే బగారా రైస్ కదా, పులుసు అయితే టేస్ట్ వస్తుందని పులుసు చేస్తున్నాను. ఫ్రై అయితే తింటున్నారు, పులుసు అయితే అన్నం కొంచెం కూర వేసుకుని ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట పులుసు అయితే.
వీడు ఆపేసి ఫోటో ఇయ్యానా? ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రాఖీ పండుగ అయితే అయిపోయింది మాకు. ఇక మొన్న మా ఆయన అన్నాడు కదా ఎల్లుండి వస్తారని చెప్పి వీళ్ళే గెస్ట్ ఉన్నారు, చెల్లెలు, అక్క, ఇంకో అక్క. ఓకేనా, ఇప్పుడు రాఖీ పండుగ అయితే అయిపోయింది. ఇప్పుడు తింటాం, ఆకలి అవుతుంది. పాపం జర్నీ చేసి వచ్చారు కదా, పాపం ఆకలి అవుతుందంట. బస్సులో అయితే 3-4 రోజులు దొరకలేదు, ఈ రోజు దొరికిందంట, అందుకు వచ్చింది ఈరోజు. అందులో మళ్ళీ వర్షం తీసుకొచ్చారు, రాలేదు వాళ్ళు, వర్షం కూడా తెచ్చుకొని వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.